ఈటీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నా అన్వేష్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇతడి పేరే వినిపిస్తోంది. ఎక్కడ విమర్శలు వస్తున్నా కూడా ఇతని పేరే వినిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే ఎంతగానో నెగిటివ్ కి గురై కంటిన్యూస్ గా యూట్యూబ్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ని అలాగే ఫాలోవర్స్ ని తగ్గించుకుంటూ వస్తున్నటువంటి నా అన్వేష్ కి సంబంధించి మరొక వివాదం తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఇంతవరకు ఒక లెక్క చూసాము, సినిమా ఇండస్ట్రీ మీద శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీద ఒకవైపు వాళ్ళని శివాజీని విమర్శిస్తూ రకరకాలుగా నీచమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఒక మన హిందూ సమాజాన్ని హిందూ దేవుళ్ళని కూడా అవమానిస్తూ మాట్లాడినటువంటి వీడియోస్ కూడా అన్వేషణ చూసినాం. దాంతో తర్వాత నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడటం, ఇటు ఎక్కడ చూసినా కూడా నా అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పోలీస్ నుంచి అధికారుల నుంచి స్పందన రావటం, దాని తర్వాత ఇటు నెటిజన్స్ కానివచ్చు సోషల్ మీడియాలో నార్మల్ గా సామాన్య పీపుల్ కూడా ఎక్కువగా దీనికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి ఎక్కువగా నా అన్వేష్ ని హార్ట్ లోకి తీసుకొని విమర్శలు చేయడం, గట్టిగా అతని మీద దాడులు చేస్తామని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇంత జరుగుతున్నా మరి నా అన్వేష్ బుద్ధి మారుతుందా, వైఖరి మారుతుందా అంటే అస్సలు దాన్ని నో అనే చెప్పాలి. ఎందుకంటే నా అన్వేష్ ది ఇటీవల మనం వీడియో రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో కనుక చూస్తూ ఉంటే దాంట్లో ఈ వివాదంకై ఇంకా వెనక్కి తగ్గలేదని మాత్రం అర్థమైపోతుంది. ఆంజనేయుడు తనకు అభయం ఇచ్చాడంటూ మరో వీడియో విడుదల చేశారు అన్వేష్. తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ గా ఈ వీడియో రిలీజ్ అయినట్లు మనకు క్లియర్ గా అతని మాటల్లో అర్థమవుతుంది. అయితే కాషాయం అప్పుకొని దేశాన్ని దోచుకునే వారి అంతు చూస్తానని, బత్తాయిల్ని బత్తాయితోనే కొడతానని శపథం చేయడం జరిగింది. తనను కలలోకి ఆంజనేయ స్వామి వచ్చి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాడంటూ వీడియో రిలీజ్ చేయడం, ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పాలి. ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ మీద శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడినటువంటి అన్వేష్ తాజాగా రాజకీయాల మీద కూడా మాట్లాడటం అనేది ఒక వివాదానికి దారిలేపుతుందని చెప్పాలి. ఒకసారి మనం అన్వేష్ మాట్లాడినటువంటి వీడియో ఉంది, ఒకసారి బయట చూద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో రాత్రి ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంట ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట, వాళ్ళంతా చూడమన్నారు. తర్వాత ఏదో చెప్పారు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారంట, వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎంత ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచోడివి, నువ్వేం చేయలేదు. ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళందరినీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికార నక్కల్లా కాచుకొని వాళ్ళు నిన్ను ఇరికించారు అని చెప్పారు. మరి తప్పదు. అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతాను స్వామి, మరి ఎలాగంటే బూతులు ఆడొద్దు అన్నారు. 2026 అస్సలు బూతులు ఆడొద్దని అన్నారు. మరి మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారట, ఆయన మీద ప్రమాణకం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను, ఒకళ్ళు ఆడినా కూడా నన్ను మీరు చొప్పించుకొని కొట్టాలి. 2026 మటుకు ప్రజల కోసమే పోరాడమన్నారు, ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా పోరాడమన్నారు. స్త్రీకి స్వేచ్ఛ లేదంట భారతదేశంలోని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడమని అన్నారు. చాలా విషయాలు చెప్పారు. ఏదో వెళ్తూ ఏదో ఒక మాట అన్నారు, బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమన్నా అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, బత్తాయిల్ని బత్తాయిలతో కొట్టడం ఏంటి? కొంచెం చూడండి. కొందరంట దోపిడీ దొంగతనం చేసి జై శ్రీరామ్ అంటున్నారంట. ముందు జై శ్రీరాము, వెనక జై శ్రీరాము. రాముడి పేరు చెప్పి బోల్డ్ మోసం జరుగుతుందంట ఇండియాలోని. మతం పేరు చెప్పి మతం మత్తులో దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం జై శ్రీరామ్ అనడం అంట. ఆ బత్తాలందరినీ కొట్టమని అన్నారు. తర్వాత చాలా మందికి ఏవో వింగ్స్ ఏవో అన్నారు. ఆ వింగ్స్ని ఒక్కొక్క వింగు అంటే ఆ రెక్కలు నరకమని అన్నారు. నాకు ఆయన ఏం చెప్పారో అర్థం లేదు. మీకేమైనా అర్థమైతే ఈ 2026 ప్రజా సమస్యల మీదే మాట్లాడమన్నారు, ఇంకేటూ వద్దన్నారు. రోజుకి నేను అన్నాను, రోజుకి 16 గంటలు కష్టపడతాను స్వామి, రోజుకి 8 వీడియోలు పెడతాను, ఓకేనా అంటే ఓకే అన్నారు. 2 కోట్లు సంపాదించమని ఆయనే చెప్పారు. చెప్పి 50 లక్షలట ట్యాక్స్ కట్టమన్నారు. ఇండియాకి కట్టేద్దాం, కూర్చొని 1,50,00,000 వస్తుందంటే ఎందుకు? మళ్ళీ అడిగాను, ఎందుకు స్వామి ఇవన్నీ నేనే చేయాలంటే, ఇండియాలో ఉన్నవాళ్ళు మీడియాలకి డబ్బులు కమ్ముడిపోతారు, రాజకీయం ఉంటుంది, నువ్వు ఎవరికి భయపడవు, నేనున్నాను కదా అని అన్నారు. మరి ఆ మాత్రం చాలు. ఆంజనేయ స్వామి అభయం ఇచ్చారంటే మామూలుగా ఉండదు.
అసలు ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేమని అన్నారు. దుష్టుల్ని దుర్మార్గుల్ని చంపేమన్నారు. నా వీడియో వచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టాలంట. అమ్మో, ఎంత నమ్మకం నా మీద స్వామి పెట్టుకున్నారంటే అస్సలు ఆ స్వామి వారి నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. ఓకే, కామెంట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం, ఆరెంజ్ అంటే బత్తాయి అని అంటే బీజేపీ కాషాయం రంగు తీసుకొని రావటం, రాజకీయ నాయకులందరినీ దూషించటం, అసలు ఏమనుకొని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మా ప్రతిదీ గౌతమి మనకి అందుబాటులో ఉన్నారు. గౌతమ్తో మాట్లాడదాం. గౌతమి, చూస్తున్నాం అన్వేష్ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇది వరకు సీతమ్మ తల్లిని అన్నారు, ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నించోండి నా కలలోకి వచ్చాడు, నేను సీతమ్మ తల్లిని నేను చూసుకుంటాను, టెన్షన్ పడకు, దేశంలో సమస్యలు ఎక్కువైపోయాయి, ప్రజలు నువ్వే కాపాడాలి, నువ్వు లేకపోతే అసలు దేశమే లేదు, ప్రజలే లేరు అన్నట్లుగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అసలు ఏమనుకోవాలి, మెంటల్ గా ఏదైనా డిజార్డర్ ఉండొచ్చా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్వేష్? యాక్చువల్లీ ప్రెసెంట్ తను మరొక నాటకానికి తెర లేపడానికి గల కారణం తన ఫాలోవర్స్ అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ కొడుతుండడమే. నేను బయటికి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం తను చాలా భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ని, ఇంతమంది ఫాలోవర్స్ ని పెంచుకోవడం అన్నది మామూలు విషయం కాదు. ఎన్ని దేశాలు తిరుగుతూ ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ, లేకపోతే ఎన్నో సంవత్సరాల కృషి అని కూడా చెప్పాలి. మరి ఆయన మాట్లాడిన కాంట్రవర్సీ మాటలు ఏవైతే ఉన్నారో దాని కారణంగా మొత్తంగా మనం చూసుకుంటే ఇటు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు 1.4 మిలియన్స్ పడిపోయింది. అలాగే యూట్యూబ్ లో కూడా అదే విధంగా ఉంది. దాదాపు 1 లక్షలకు పైగా అన్ఫాలో కొడుతూ ఉన్నారు. మరి జనాలని మళ్ళీ నేను ఏ విధంగా నమ్మించాలి, ఏ విధంగా మళ్ళీ నా వైపు తిప్పుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే నన్ను మళ్ళీ ఫాలో కొడతారు అన్న దానిపైన ఎప్పటికప్పుడు తను చర్చ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇవాళ ఆంజనేయ స్వామిని తీసుకురావడం, ముఖ్యంగా దేవదేవుల పేర్లు చెప్పుకొని ఆ ముసుగులోని సంపాదించుకుంటున్న వాళ్ళపైన ఇప్పుడు నేను ఉక్కుపాదం మోపబోతున్నాను. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఏ విధంగా అయితే అందరినీ బయటకు తీసుకొచ్చానో, ఇప్పుడు ఈ డబ్బులు అంటే దేవుడి పేరు చెప్పుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని జై శ్రీరామ్ అని చెప్తూ ఎన్నెన్ని మోసాలు చేస్తున్నారో వాళ్ళందరి గురించి కూడా నేను ఇక్కడ నుంచి బయట పెట్టబోతున్నాను. అంటే మరొక నాటకానికి తెరతీశాడు. అంటే ఈ రోజు వరకు దేవుణ్ణి తీస్తే ఏ విధంగా ఉంటుంది పరిణామాలందరూ క్లియర్ గా చూశారు కాబట్టి, అయితే ఇది కాదు, దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసే వాళ్ళ గురించి కనుక బయటికి తీసుకున్నట్లయితే మళ్ళీ నా ఫాలోవర్స్ అందరూ తిరిగి నాకు వస్తారు, మళ్ళీ వాళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మళ్ళీ నేను దేవుడికి నమ్ముతాను, నేను కూడా ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పి జనాలు పిచ్చి గొర్రెల్లాగా నమ్మేస్తారు అని చెప్పి ఏదైతే ప్లాన్ చేశారో. బట్ అయితే ఇది చూసిన తర్వాత ఆ వీడియో కింద కమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. వెంటనే వాళ్ళు కూడా చెప్తున్నారు, మొన్నటి వరకు దేవుడిని తిట్టి ఈ రోజు దేవుడిని అడ్డం పెట్టుకొని నువ్వు మళ్ళీ కొత్త గేమ్ అనేది నువ్వు ఆడబోతున్నావా అండేట్ అని చెప్పి ఇవాళ మరొకసారి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామిని తీసుకురావడం, బత్తాయిలు అని చెప్పి మాట్లాడిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా అభ్యంతరకరంగానే ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఇంక ఎవరెవరు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాడు అని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్ గా హింట్ కూడా ఇవ్వడం జరిగింది. తన రానున్న వీడియోల్లోని ఎవరెవరు ఈ ముసుగులోని దొంగతనాలు చేస్తూ ఉన్నారు, లేకపోతే డబ్బులు దోచుకుంటూ ఉన్నారు, లేకపోతే భక్తులు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళందరి పేర్లు కూడా బయట పెట్టి జనాల్లో మరొకసారి మనం సింపతి గెయిన్ చేద్దాం, మరోసారి ఒక్కసారిగా పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేద్దాం అని చెప్పి ఏదైతే ప్లాన్ చేస్తూ ఉన్నారో దానికి అంటే దానికి ఆలోచించుకొని ఇవాళ ఇక్కడ నేను ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ తను ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినప్పటికీ అది కాంట్రవర్సీకే దారి తీస్తుంది తప్ప ఎవరు కూడా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరొకసారి ఇక్కడ ఆంజనేయ స్వామి పేరు తీసుకొచ్చినందుకు ఇంకాస్త మండిపడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ నిన్ను ఎవరు నమ్మరు అన్వేష్ అని కూడా ఇక్కడ క్లియర్ గా జనాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సౌమ్య. సో ఇదే కాకుండా ఇక్కడ కొంతమంది మతాలను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. అండ్ మరికొంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అని కూడా మనకి ఆ వీడియోలో స్పష్టమవుతుంది. అయితే ఒక్క పార్టీని ఎందుకు అనడం జరిగింది, కాషాయ జెండాని అంటూ ఉన్నారు, మిగతా పార్టీని కూడా అనొచ్చు కదా, దేశంలో అనేక రకాల పార్టీలు ఉన్నాయి, ఒక్క పార్టీని తీసుకొచ్చి ఒకటే కాషాయం జెండా అని చెప్తున్నారు, ఒకవైపు ఆరెంజెస్ చూపిస్తున్నారు, బత్తాయిని బత్తాయితోనే కొడతా అంటున్నారు, ఎందుకని ఆయన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? రైట్ సౌమ్య, ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఎక్కువ శాతం దేవుడి గురించి ఏం మాట్లాడినా, లేకపోతే దేవుడికి సంబంధించి ఎవరు విమర్శించినా వెంటనే రియాక్ట్ అయ్యి సనాతన ధర్మం గురించి చెప్తూ ఉండడం
చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి దేవతల గురించి చెప్పడం కావచ్చు. సో ముఖ్యంగా ఆ పార్టీలో జరుగుతున్న మోసాలు, ఆ పార్టీలో జరుగుతున్న క్యాష్ చేసుకుంటున్న నాయకుల గురించే నేను చెప్తాను అన్నట్టయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. మరి జై శ్రీరామ్ ఈ మధ్య కాలంలోని మీడియా ముందుకు వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని పాటించాలి అన్న దానిలోని ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనే ఒక నినాదం ఏదైతే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీడియా ముందు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, సెలబ్రిటీస్ మాట్లాడుతూ ఉన్నారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీళ్ళలో ఎంతమందికి దైవభక్తి ఉంది, ఎంతమంది దేవుడి పేరు అడ్డం పెట్టుకొని ఎంత పెద్ద పెద్ద మోసాలు చేస్తా ఉన్నారో వెయిట్ అండ్ సీ. అవన్నీ కూడా నేనే తీసుకొస్తాను. నన్నే ఎందుకు ఎంచుకున్నాడంటే నేను అన్ని నిజాలు మాట్లాడతాను కాబట్టి నన్నే ఎంచుకున్నాడు దేవుడు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి, ఎవరో ఒకరు డబ్బులు పెట్టి, ఏదో ఒక పార్టీ నాయకులు డబ్బు పెట్టి నువ్వు ఇక్కడితో ఆపేయాలి అని చెప్పి కొనేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను ఇక్కడి నుంచే మొత్తం నడిపిస్తాను అని చెప్పి మరొకసారి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఎటువంటి వీడియోలు రిలీజ్ చేస్తాడు, లేకపోతే ఎవరి గురించి ఏ నాయకుల గురించి లేకపోతే ఏ సెలబ్రిటీల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాడో కూడా చూడాలి. మరొకసారి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా తన స్టేటస్ లో పెట్టడం జరిగింది. మీరు ఎవరెవరిని పెంచి పోషిస్తా ఉన్నారో వాళ్ళపైన ఎందుకు ఇంకా యాక్షన్స్ తీసుకోవట్లేదు, వాళ్ళు బాగానే షోలు చేస్తున్నారు, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోల్లోనే పార్టిసిపేట్ చేస్తున్నారు, అందులో హీరోయిన్స్ ఉన్నారు, బడాబాబులు ఉన్నారు, వీళ్ళందరూ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి దీని వైపు ఒక్కసారి లిస్ట్ చేయండి, దీని ఎందుకు ఇంకా అలా గాల్లో వదిలేశారు అని చెప్పి మరొకసారి ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు సౌమ్య. రైట్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు దేశ రాజకీయాల మీద మాట్లాడటము, మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా మాట్లాడటము, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద జరిగినా ఏం మాట్లాడడం, ప్రతి దాంట్లో నేనున్నా అని చెప్పి తల దూస్తున్నటువంటి నాన్ విషన్ ఇవాళ కూడా ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. హిందూ సంఘం అనేది ఒకటి ఉంది, అది ఖచ్చితంగా దేవతలను ఏదైనా అంటే ఊరుకోదు అని చెప్పి ఎవరైతే అన్ఫాలోస్ కొడుతున్నారో, అన్సబ్స్క్రైబర్స్ అయిపోతున్నారో ఆ దానికి భయపడి ఒక కొత్త నాటకానికి తెరలేపాడు నాన్ విషన్ అనేది అర్థమవుతుంది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ సమస్యలన్నింటినీ కూడా నేను తీరుస్తాను, దేశంలో ఉన్నటువంటి ప్రజా కోరికలన్నీ కూడా నేను చూసుకుంటాను, ఇక్కడ నువ్వు ట్రావెలింగ్స్ ఆపేయి అని చెప్పడం. అంటే ఈ దెబ్బతో మరి ట్రావెల్స్ అంటే నాకు ఇష్టం, నేను ఇటీవల ఒక రీల్ కూడా చూడడం జరిగింది, నేను పెళ్లి కూడా చేసుకోను, ట్రావెల్ చేయాలంటే కూడా నాకు ఇష్టం, చాలా ఇష్టం, ట్రావెలర్స్ ని ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు దేవుడు వచ్చి కలలోకి వచ్చి డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి నేను ట్రావెల్స్ ఆపేయాలా, మరి ఏం చేయాలన్నది ఆలోచిస్తాను, ఎందుకంటే బత్తాయిని బత్తాయితోనే కొట్టాలి అని చెప్పి ఒకవైపు నాన్వేషణ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. దీని సందర్భంగా మరి ఏం చేయబోతున్నారు నాన్వేషణ అనేది చూడాలి. ఒక్కసారి మన దేశంలోకి వస్తే అసలు హిందూ సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, పోలీసులు ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఏం జరగబోతుంది. అనేక రకాల కేసులు ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా రకరకాలుగా అమ్మాయిలను దూషిస్తూ వాళ్ళ గురించి మాట్లాడారు, అమ్మాయిల బట్టల గురించి మాట్లాడారు, ఎన్నో రకాలుగా వాళ్ళ గురించి మాట్లాడినటువంటి నాన్ విషన్ ఈ రోజు శివాజీ మాట్లాడినటువంటి మాటల తర్వాత ఇలా ఒక సీతాదేవి గురించి మాట్లాడడం కానీ, ద్రౌపది గురించి మాట్లాడడం కానీ, ఇలా దేవతలను తీసుకొచ్చి కూడా మాట్లాడడం, ఎంతో సాహసోపేతమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇదంతా చూస్తూ ఉంటే నాన్ విషన్ కి నిజంగా మెంటల్ డిజార్డర్ ఏదైనా ఉందా, అసలు ఎందుకు మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అనే కోణంలో కూడా ఒకవైపు నెటిజన్స్ దీనికి సంబంధించి మండిపడుతున్నారు, దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్నారు. అనేక రకాలుగా మిక్స్డ్ ఒపీనియన్ షేర్ చేయడం జరిగింది. చాలా మంది ప్రజలు కూడా మిక్స్డ్ ఒపీనియన్ షేర్ చేశారు. మొన్న జరిగినటువంటి కామెంట్స్ కి, అనసూయ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి అనేక రకాలుగా మిక్స్డ్ ఒపీనియన్ షేర్ చేయడం జరిగింది. కానీ నాన్ విషన్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా జరిగింది. హిందూ సంఘాలని అందరినీ కూడా ముఖ్యంగా హిందువులని బాధ పెట్టే విధంగా మాట్లాడినటువంటి మాటలు, దేవతలని దేవుళ్ళని ఎంతో ఆరాధ్యంగా పూజించే మన కొండ మీద, తిరుపతి కొండ మీద ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఎంత ఇష్టంగా వెళ్తున్నటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మనోభావాలు దెబ్బతిన్నాయి, అందువల్లని వాళ్ళ ఫాలోవర్స్ ని తగ్గించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక్కసారిగా భయం పుట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, ఆంజనేయుడే నా అండ ఉన్నారు మీరెంత అనే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం అయితే దుమారం రేపుతున్నాయని చెప్పాలి. మరి దీనికి సంబంధించి బీజేపీ పార్టీ ఏం స్పందిస్తుంది, ఎందుకంటే స్పెసిఫిక్ గా రాజకీయంగా ఎక్కువగా హిందూ సనాతన ధర్మం గురించి కావచ్చు, ఏం జరిగినా కూడా హిందువుల గురించి ఎక్కువగా కాపాడుకునేది బీజేపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి ఎక్కువగా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడితే ఇప్పుడు ఇదంతా కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి ఒక అతి తెలివితో మాట్లాడినటువంటి నాన్ విషన్ వ్యాఖ్యలకు ఏ విధంగా స్పందిస్తుంది, అసలు ఏ చర్యలు తీసుకుంటారు, నాన్ విషన్ గురించి ఏం మాట్లాడతారనేది కూడా వేచి చూడాల్సిన అంశం.